దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి మూడవ దినము పునరుత్థానుడుగా తిరిగి లేచాడు. మరి అంతేకాదు, పునరుత్థానుడుగా సజీవుడుగా లేచి తాను మెస్సయానని, తానే క్రీస్తు ప్రభులవారని, దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభులవారని లేఖనములు చెప్పినట్టు ప్రవక్తల ప్రవచనాలు నెరవేరినట్లు ఈ లోకమునకు రావాల్సిన మెస్సయ ఆయనే అని మరి 40 దినముల వరకు శిష్యులకు అగుపడుతూ వారి విశ్వాసాన్ని స్థిరపరిచి వారిని బలపరిచాడు. అయితే మరి ఆ 40 దినములు దరిదాపు 11 పర్యాయములు క్రీస్తు ప్రభులవారు తను తాను సజీవుడిగా కనబరుచుకున్నాడు. 11 సందర్భాలలో ఆ సందర్భాలు మరి క్రీస్తు ప్రభులవారు బోధించినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి అపోస్తల కార్యములో 1వ అధ్యాయంలో చెప్పబడిన మాదిరిగా ఇదిగో 3వ వచనములో ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయాలను గురించి బోధించాడు. అనేకమైనటువంటి రుజువులను చూపించాడు. తను తాను సజీవుడిగా పునరుత్థానుడిగా కనబరుచుకున్నాడు. ప్రియులారా, మరి ఆయనే గనుక ఆ పునరుత్థానుడిగా సజీవుడిగా తను తాను కనబరుచుకొని ఉండకపోతే మరి ఈ దినము మన విశ్వాసమునకు క్రీస్తు ప్రభుల వారి నామమందు మనము విశ్వాసం ఉంచటానికి మరి మనం ఎదురు చూస్తున్నటువంటి నిత్య జీవం అనేటువంటి నిరీక్షణకు అర్థం లేకుండా పోయేది. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు కూడా నశించిరి. మరి క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడుగా మరి లేవలేక ఉండి ఉన్నట్లయితే మన రక్షణ వ్యర్థము, మన విశ్వాసము వ్యర్థము, మరి దేవుడు చేసినటువంటి వాగ్దానములు వ్యర్థము అయిపోయేటటువంటివి. కానీ దేవుడు నమ్మదగినవాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా, అనగా మరణము నొందక నిత్య జీవాన్ని పొందనట్లు దేవుడు ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి ఆయనే మరణిస్తే మనకింకా నిత్య జీవం అనేటువంటి ఆశనే లేకుండా పోయేది. కానీ దేవుడు తన ఉచితమైన కృపను బట్టి, తన నిత్య సంకల్పం, తన అనాదికాల సంకల్పాన్ని బట్టి క్రీస్తు ప్రభుల వారిని మరి ఆ సత్యమును, ఆ మార్గము, సత్యము, జీవమై ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిని మరి మరణము బంధించలేదని, మరణము నాశనము చేయలేదని క్రీస్తు ప్రభుల వారు మరి పునరుత్థానుడుగా సజీవుడిగా లేపబడటం మూలాన ఆయన నిరూపించగలిగినాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినాన మరి పరిశుద్ధుడైన పేతురు పలికినటువంటి మాటలు మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓ ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడగు యేసు క్రీస్తు ప్రభుల వారి చేత అద్భుత కార్యములను,
తన వలన మెప్పు నొందిన వానిగా మీకు కనబరచెను, అది మీరు ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, వినండి. దేవుడు ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని మీ మధ్యలో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ఎన్నో జరిగించి తన మెప్పు నొందిన వానిగా ఆయన కనబరిచాడు. మీ మధ్యన ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపాడు. మీ మధ్యన ఆయన గ్రుడి వారి కన్నులు తెరవ చేశాడు. మీ మధ్యన ఆయన కృంటి వారికి నడకను అనుగ్రహించాడు. మరి చెవిటి వారికి వెనికిడిని దయచేశాడు. దయ్యములను వెలగొట్టాడు. అపవిత్రాత్మలను గద్దించాడు. మరి గాలి తుఫానులను తన మాట చేత అణచివేశాడు. అయినప్పటికీ మీరు ఆయనను గుర్తించలేదు. కానీ దేవుడు నిశ్చయించినటువంటి ఆయన సంకల్పం చొప్పున మీరు ఆయనను సిలువకు అప్పగించారు. అయితే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. హల్లెలూయా. ట్రూత్ కెనాట్ బి బరీడ్, ట్రూత్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తే 16-17 వచనంలో, ఇదిగో ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే వలన అనుగ్రహించబడెను, కానీ కృపయు సత్యమును యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా కలిగెను. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు సత్యమును మనకు బయలుపరిచాడు, సత్యమును మనకు ప్రత్యక్షపరిచాడు. మరణమును నశింపజేసి పునరుత్థానమును ఆయన మనకు ప్రత్యక్షపరిచాడు. మరి పునరుత్థానములో ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రభుల వారు లేపబడ్డాడు. మరి మనమందరము కూడా అదే వరుసలో, మన వరుసలో మనమందరము పునరుత్థానులుగా లేపబడతామనేటువంటి గొప్ప నిరీక్షణ సత్యమును దేవుడు క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానం ద్వారా మనకు నిరూపించాడు. అంతేకాదు, మరి మన రక్షణకు మూలాధారము క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానము. అదే విశ్వాసమూలమైనటువంటి నీతి. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవిస్తాడని మోషే ధర్మశాస్త్రముల గ్రంథంలో చెప్పబడింది. కానీ విశ్వాసమూలమగు నీతి, దేవుని నీతి, అది వేరుగా ఉంది. ఏమిటి అంటే, క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు వారందరినీ దేవుడు నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది. రోమాపత్రిక 10వ అధ్యాయం 6వ వచనం నుంచి, అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకెక్కి, అనగా క్రీస్తు ప్రభుల వారిని క్రిందికి తెచ్చుటకు పరలోకానికి ఎవడెక్కిపోతాడు? ఇప్పుడైతే ఆయన పరలోకంలో తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి ఎవరు అక్కడికి వెళ్ళి ఆ క్రీస్తు ప్రభుల వారిని ఇక్కడికి తీసుకుని వస్తారు? లేదంటే ఎవడు అగాధములోనికి దిగిపోయి, అనగా మృతులలో నుండి క్రీస్తు ప్రభుల వారిని పైకి తీసుకొని వస్తారని మీరు అనుకుంటున్నారేమో. నా సహోదరుడా, నా సహోదరి, అలా నీవు హృదయంలో అనుకొనవద్దు. వాక్యము ఏమి చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అంటున్నాడు పౌలు గారు. ఏమిటి ఆ విశ్వాస వాక్యం అంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. హల్లెలూయా. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు మనుష్యుడు నోటితో ఒప్పుకొనను. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను. ఏలయనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనం చెప్పుచున్నది. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడిగా లేచుట ద్వారా
మన విశ్వాసము, మన నిరీక్షణకు ఆధారభూతుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. మన రక్షణకు ఆధారము క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానము. మరి నీవు యేసు క్రీస్తు ప్రభుల వారని నీ నోటితో అనగా నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో నీవు ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు. అందుకే ఆయన సజీవుడిగా పునరుత్థానుడిగా ఆ 40 దినములు తను తాను కనబరుచుకొని ఇదిగో మన కొరకు ఆ నిత్య జీవమును, ఆ రక్షణను, మరి అది స్థిరమని, అది నిశ్చయమని తెలియజేస్తూ దేవుని రాజ్యమును గురించినటువంటి అనేక విషయాలను మరి శిష్యులకు తెలియజేస్తూ ఆ 40 దినములు క్రీస్తు ప్రభుల వారు తను తాను అగుపరుచుకున్నాడు. మరి ఆ 40 దినముల క్రీస్తు ప్రభుల వారి పరిచర్యను మరి మనము ధ్యానిస్తూ ఆయన తెలియజేసినటువంటి దేవుని రాజ్య విషయాలను పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ధ్యానించుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన దేవా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసము మాకు అనుగ్రహించి నడిపించిన దేవా మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మా పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి పునరుత్థానుడిగా సజీవుడిగా తను తాను ప్రత్యక్షపరచుకొని 40 దినముల వరకు తన శిష్యులకు అగుపడుతూ దేవుని రాజ్యాన్ని గురించినటువంటి అనేక విషయాలను బోధించి అనేక రుజువులను కనబరిచి తను తాను సజీవుడిగా కనపరుచుకున్నటువంటి ఆ ప్రత్యక్షతను ప్రభువా మేమందరము ధ్యానిస్తూ ఉండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు మాకు అనుగ్రహించి ప్రభా మీ పరలోక రాజ్యపు సత్యాలను, దేవుని రాజ్యపు విషయాలను ప్రభా మేమందరము గ్రహించగలిగినటువంటి కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అవును మా తండ్రి, మరి క్రీస్తు ప్రభుల వారి ద్వారా మాకు అనుగ్రహించబడినటువంటి ఆ కృపను, ఆ సత్యమును మేము గ్రహించి ఆ నిత్య జీవము కొరకు, నిత్య రాజ్యము కొరకు ప్రభా క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు మేమందరము కనిపెట్టుకొని నిరీక్షణ కలిగి జీవించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.